ఆ రోజు ఎట్లా ఖర్చు పెట్టాం, మీరు ఎట్లా ఖర్చు పెట్టారు. ఆ రోజు ఏమన్నాడు, పోలవరం బాధితులకు ఎకరాకు 2 లక్షలు ఇవ్వడం అన్యాయం. ఎవరు? వాళ్ళ నాన్నే ఇచ్చాడు. అది ఆయన తిరుగుతున్నాడు, నేను గొప్ప నాయకుడు అని చెప్పి. మరో 2 ఏళ్ళు ఓపిక పట్టండి, అప్పుడు పేదల ప్రభుత్వం వస్తుంది. పట్టిసీమ బాధితులకు ఎకరాకు 19 లక్షల రూపాయలు ఇచ్చినట్టుగానే పోలవరం బాధితులకు కూడా 19 లక్షలు ఇస్తుంది. పేదలకు పెత్తందారులకు పోరాటం. అది ఈయన మాట్లాడే మాటలు. పేదవాళ్ళ పొట్టగొట్టి నీ పొట్ట నింపుకొని రాష్ట్రాన్ని సర్వనాశనం చేసే మీకు పేదరికం గురించి మాట్లాడే అర్హత లేదు. ఇవన్నీ మీరు ఒకసారి చూస్తే ఆయన మాట్లాడిన మాటలు, ఆయన మాటలతోనే ఒకసారి వినిపించండి, ఆ వీడియో వేసి వినిపించండి. ఏమనాలి? ప్రాజెక్టును స్టార్ట్ చేశాం కరెక్ట్గా. చంద్రబాబు కరెక్ట్గా వర్షాలు తగ్గిన వెంటనే ప్రాజెక్టు పనులు కూడా మొదలైపోయాయి. ప్రాజెక్టు 2021 జూన్ నాటికి కంప్లీట్ చేస్తాము, నీళ్ళు ఇస్తామని కూడా ఖచ్చితంగా చెప్తాము. ప్రాజెక్టు మంచి స్పీడ్లో జరుగుతూ ఉంది. ప్రాజెక్టు బాగా కూడా పనిచేస్తూ ఉంది. బాగా కూడా వర్కులు కూడా జరుగుతూ ఉన్నాయి అధ్యక్ష. అంతేగాని అధ్యక్ష, ఈ ప్రాజెక్టును ఖరీఫ్ 2022 నాటికి నీళ్ళు ఇచ్చే పరిస్థితి తీసుకొని వస్తానని కూడా ఖచ్చితంగా కూడా చెప్తా ఉన్నాను అధ్యక్ష. ఆ అవరోధాలన్నీ కూడా అధిగమించి ఈ ప్రాజెక్టును 2023 ఖరీఫ్కు కల్లా ఈ ప్రాజెక్టు పూర్తి చేస్తామని చెప్పి చెప్తా ఉన్నాను. 2022 ఖరీఫ్ నాటికి పోలవరం ప్రాజెక్టు ఎట్టి పరిస్థితుల్లోనూ చేస్తాము అని చెప్పి ఈ వేదిక మీద నుంచి సవినయంగా తెలియజేస్తా ఉన్నాను. షెడ్యూల్ ప్రకారం 2021 డిసెంబర్కి పోలవరం పూర్తి కావాలి, తప్పకుండా పూర్తవుతుంది. 1% తొందర ఎందుకన్నా? ఎందుకు తొందర? వెయిట్. మేము ఆ రోజే చెప్పాం, we will complete this project by 2021 December. We are committed to it. We will finish it. ఎందుకు తొందర? 2021 డిసెంబర్కి మేము కంప్లీట్ చేస్తామన్నా. ఎవరు చెప్పేవాళ్ళు బ్రదర్? మళ్ళీ నేను చాలా సందర్భాల్లో నేను విజయవాడలో మా ఆంధ్రప్రదేశ్లో పెట్టినప్పుడు కూడా చెప్పాను సార్. మరొక్కసారి మీ ద్వారా చెప్తున్నాను, మీకు అందరికి కూడా చెప్తున్నాను, మనం ఫ్యాక్ట్స్ మాట్లాడుకుందాం. పోలవరం ఎప్పుడు పూర్తి అవుతుంది? తొందరలో పూర్తి చేస్తాం, బాగానే ఉంది. యూ కెనాట్ సే డేట్, యూ కెనాట్ సే ఇయర్. నవ్వులాట అయిపోయింది కదా. అంటే మన జీవితాలను నవ్వులాటగా చేసుకున్నాం. దరిద్రం. వీళ్ళు నాయకులు, వాళ్ళు మన మాటలు వినాలి, వాళ్ళ దగ్గర తిట్టించుకోవాలి. ఏంటి రాష్ట్రాన్ని పట్టిన కర్మ? అదే నా ఆవేదన. అర్థం చేసుకోలేకుండా ఉంటే ప్రజలు వీళ్ళ ఆటలు సాగుతాయి. అర్థం చేసుకుంటే ఈ నాయకుల్ని భూస్థాపితం చేయాలి. శాశ్వత వీళ్ళ రాజకీయ జీవితాన్ని శాశ్వతంగా సమాధి చేయాలి. దానికి కాంక్రీట్ కూడా వేయాలి. అంత దుర్మార్గులు వీళ్ళు. మాటకు విలువ లేదు, చెప్పిన మాట ఈ మారిగా అయ్యిందని బాధ లేదు. ఇప్పుడు కూడా మళ్ళా ఎగరతారు, కేకలేస్తారు, ఆంబోతు కేకలకొకడు. నోరుందని నిన్న కూడా మాట్లాడుతున్నారు. నేను ఎంత డబ్బులు ఖర్చు పెట్టారో నేను చెప్తే ఎన్ని టీఎంసీ నీళ్ళు ఇచ్చారో వాళ్ళు చెప్తారు. క్యూసెక్స్ అంట. అంటే ఏంటి మీ ఆటలు? గుర్తుపెట్టుకోండి, అంత ఈజీగా వదిలిపెట్టాం మిమ్మల్ని. తమాషా అనుకోవద్దండి. రాజకీయం అంటే చాలామందిని చూసాం మేము. చేతగానే దద్దమ్మ రాజకీయాలు చేసి రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తే మీ మాట వినే పరిస్థితులు లేదు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది.